కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. చూస్తే ఇంటి ముందు ఎంత జన సంద్రోహం ఉందో మనం ఒకసారి చూడండి. చాలా కష్టం మీద జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇంట్లోనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూడా కుటుంబంతో భార్య, పిల్లలు, అల్లుడితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇల్లంతా కూడా కలయ తిరుగుతున్నారు. ఆయన ఎక్కడైతే ఇంటి మీద దాడి జరిగిందో, ఏ వస్తువులు పగలగొట్టారో లేకపోతే అద్దాలు పగలగొట్టారో వాటన్నిటిని కూడా చూస్తున్నారు. ఆయన ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. నేనున్నాను, మీరు అధైర్యపడద్దు, మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా పాయింట్ లో కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇప్పుడు వరకు లోపలికి రావడానికి చాలా ప్రయత్నం చేసిన దాదాపుగా 6 గంటల పాటు లేట్ అయిన పరిస్థితి అయితే ఉంది. సురక్షణ 6 గంటల పాటు పరిస్థితి మనకి కనపడుతుంది. దాదాపుగా 6 అవర్స్ క్లియర్ గా ఆయన ఇక్కడికి లేచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క నిమిషం పైకి ఒక్క నిమిషం కనపడుతుంది. అది కాదు, ఇప్పుడు 6 గంటల సమయం ఎందుకు పెట్టింది సురేష్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది. కాబట్టి ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు దాకా సరిపోయింది. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. కాబట్టి ఏది ఏమైనా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఇంత హెవీ క్రౌడ్ రావడం, పోలీసులు శ్రమ ఇవన్నీ మిస్ అవుతాయి. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే టీడీపీ కూడా మాట్లాడుతుంది. ఏమేమి తల్లిదండ్రులు ఇచ్చినా ఎవరు ఇచ్చినా తెలియదు. ఆ పార్టీ నిలబడుతుంది. కావచ్చు, లేకపోతే టీడీపీ కూడా మాట్లాడుతోంది. నేను అనేది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు కాస్త కాబట్టి కాస్త అన్న తెలుసుకోవాలి. మేమేమి తల్లిదండ్రులు తిట్టినా ఎవరిని తిట్టినా ఎప్పటికైనా ప్రజలకి ఇచ్చాము హామీలు. అవి హామీలు నెరవేర్చుకుంది. వైఎస్ఆర్సీపీ అడిగేదా కాకుండా వైఎస్ఆర్సీపీ నిలదీసేదా కాకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ప్రజలు మళ్ళీ అవకాశం అడిగి ఓట్లు అడిగే ఈసారి ఓట్లు మాకు పర్లేదు. పోతే పోయిన ఉన్న వరకు వెలిగేసుకున్నాం. ప్రతిపక్షాలు గుంటనుకున్నాం, ప్రతిపక్షాలను పడదాం, అది కరెక్ట్ పాలసీ కాదు. అది ఎవరు చేస్తున్నారు? కానీ ఇంకా రెడ్ బుక్స్ గురించి చాలా పేజీలు ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అది ఎందుకు అంటున్నాం? అవసరంగా ప్రజలు లేదు, పోతే పోయింది ఉంటే ఉంది, ఉన్న వరకు దోచేసుకుందాం, ప్రతిపక్షాలు గొంతు నొక్కుదాం, ప్రతిపక్షాలను కొడదాం, తిడదాం, నరికేద్దాం, చంపేద్దాం అనే కాన్సెప్ట్ ఎంచుకుంటే మాత్రం రైట్. ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్స్క్లూజివ్ విజువల్స్. అది సో అంబటి రాంబాబు నివాసం లోపలికి వెళ్లి బయటకు వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అంబటి నివాసం కార్యాలయం మొత్తాన్ని కూడా కలే తిరిగిన జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఎస్, బయట విజువల్ మనం చూస్తున్నాం. ఇది ఆయన అల్లుడితో, ఆయన కుమార్తె అండ్ అంబటి భార్య ముగ్గురు అక్కడే ఉన్నారు. సో అల్లుడు, కుమార్తెలు ఇద్దరు అండ్ భార్య, సో వారితో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అంబటి నివాసం దగ్గర ఆర్టీవీ లైవ్ కవరేజ్ మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి వారికి ధైర్యం చెప్తున్నాడు, ఏం కాదు, పర్వాలేదు, ఇలా చేస్తూనే ఉంటారు. సో ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఇలాంటి ఇబ్బందులు తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. లేదు, నేను ఎదుర్కొందాం, తప్పకుండా అంతకంతకు సమాధానం చెప్దాం, త్వరలోనే నేను రంగంలోకి దిగబోతున్నా, అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మనమేంటో చూపిద్దాం అన్న రకంగా మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతోంది అని చూడాల్సిన అవసరం అవుతుంది. మా కాసేపటి తర్వాత ఆ పరామర్శ పూర్తయ్యాక బయటకు వచ్చి ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో అంబటి సత్యమణితో కూడా మాట్లాడుతున్నారు, అందరికీ ధైర్యం చెప్తున్నారు. ఎస్, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా అక్కడ కూర్చొని ఆయన వారితో మాట్లాడుతున్నారు. సో అంబటి నివాసం పైన దాడి జరిగి రెండు మూడు రోజులు కావస్తోంది. అప్పటి నుంచి
అక్కడ ఏ రకమైన సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడి సామాగ్రి అక్కడ పడిపోయి ఉన్నాయి, ఎక్కడి ఫర్నిచర్ అక్కడ ధ్వంసం అయిపోయింది. రైట్, ఎక్కడి సామాగ్రి అక్కడ ధ్వంసం అయిపోయింది, ఎక్కడి వస్తువులు అక్కడ పడిపోయి ఉన్నాయి. కార్యాలయం, కార్లు మొత్తం అన్ని కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. సో అక్కడ అదే పరిస్థితి సేమ్ కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ సంఘటన మొత్తాన్ని చూసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ సామాన్లు తీసే ప్రసక్తి లేదన్నట్టుగా అలాగే ఉంచేశారు. సో ఆయన కార్లు చూశారు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువులను చూశారు, పరిశీలించారు. సో ప్రెసెంట్ మీరు విజువల్లో చూస్తూ ఉంటే